మోడీ కాశ్మీర్ టూర్ అయితే కన్ఫర్మ్ అయింది. క్రిందసారి ఏదైతే హ్యాండ్ మిస్సైల్స్ ద్వారా అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి నివేదికలు, దాంతోపాటుగా బయట జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మోడీ టూర్ అప్పుడు క్యాన్సిల్ అయింది. చీనా నది మీదన ఏర్పాటు చేసినటువంటి వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన, వందే భారత్ కూడా ప్రయాణించడానికి వీలైనటువంటి వంతెన. అది అసలు పాకిస్తాన్ వాళ్ళకి ఏమాత్రం నచ్చట్లేదు, తీవ్రవాదులకి ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే అసలు కాశ్మీర్ స్వరూపాన్ని మార్చేస్తుంది. కాశ్మీర్లో అద్భుతమైనటువంటి రవాణా సదుపాయాలకు సంబంధించినటువంటి కీలకమైంది అది. మొన్న యుద్ధాన్ని అడ్డుపెట్టి దాన్ని దెబ్బతీయడానికి కూడా పాకిస్తాన్ కుట్రలు చేసింది. డ్రోన్స్ ద్వారా దాన్ని నాశనం చేయడానికి కూడా కుట్రలు చేసింది. దారిలోనే వాటిని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఇనాగరేషన్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ. మరి మోడీని టార్గెట్గా చేసుకుని కథ నడపాలనుకుంటున్నటువంటి కాశ్మీరీ తీవ్రవాదులను ముందు పెట్టి కథ నడపాలనుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి.